తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో సంక్షేమ పాలన సాగుతుందని, అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళని మాజీ ఎమ్మెల్యేలు మైనంపల్లి హనుమంతరావు, మలిపేది సుధీర్ రెడ్డి, టీపీసీసీ ఉపాధ్యక్షుడు వజ్రేష్ యాదవ్ అన్నారు. బోడుప్పల్ కార్పొరేషన్ మేయర్గా అజయ్ యాదవ్ ఎన్నికైన సందర్భంగా ముఖ్య అతిథిగా వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అమలు చేసిన సంక్షేమ పథకాలే కాంగ్రెస్ పార్టీని పటిష్టం చేస్తాయని తెలిపారు. అనంతరం మేయర్ అజయ్ యాదవ్, డిప్యూటీ మేయర్ స్రవంతి కిషోర్ గౌడ్లను సన్మానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రభాకర్ గౌడ్, మాజీ జడ్పీ చైర్మన్ శరత్ చంద్రారెడ్డి, బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షుడు నరసింహారెడ్డి, మేడ్చల్ నియోజకవర్గం మండలం మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, సీనియర్ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అన్ని తీస్తాం అయినా ఒక్క డెవలప్మెంట్ పని కానీ, ఒక నిధులు కానీ బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ కి ఒక్క రూపాయి కూడా తీసుకుని రాక అన్ని మున్సిపాలిటీ నిధులతోనే ఇక్కడ పెత్తనం చేయడం జరిగింది. కానీ ఇప్పుడు మా ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మేమందరం కలిసి కష్టపడి అందరం కార్పొరేటర్ రిక్వెస్ట్ చేసి బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ కి ప్రత్యేకమైన ఫండ్ తీసుకొచ్చి ఇక్కడ చాలా సమస్యలు ఉన్నాయి. ఒక ఎస్ఎన్డిపి డ్రైనేజ్ సిస్టమ్ కానీ, అట్లనే హెచ్ఎండబ్ల్యూఎస్ వాటర్ వర్క్స్ కానీ, ఇవన్నీ చాలా పనులు పెండింగ్ ఉన్నాయి మనకి. ఇప్పుడు గతంలో మా మదర్ సర్పంచ్ ఉన్నప్పుడు, నరసింహరెడ్డి గారు సర్పంచ్ ఉన్నప్పుడే ఈ మున్సిపల్ ఆఫీస్ కానీ ఇక్కడ బోడుప్పల్లో సరైన డ్రైనేజ్ సిస్టమ్ అప్పుడు పెట్టినాం. అప్పటిది ఇప్పటికి యూజ్ చేస్తున్నారు. అంటే వాళ్ళ ముందు చూపు ఇంతగానం ఉంది. సో ఇప్పుడున్న 4 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్న ప్రజలందరూ కొత్తగా అందరూ వచ్చారు. అంటే జన సమీకరణ పెరిగింది. ఇక్కడ దాదాపు 2 లక్షల మంది నివసిస్తారు. ఇక్కడ సరైన డ్రైనేజ్ సిస్టమ్ లేదు. ఇప్పుడు మా గవర్నమెంట్ లో 100% డ్రైనేజ్ సిస్టమ్, వాటర్ వర్క్స్, అట్లే రోడ్స్, ఇవన్నీ 100% మేము చేస్తాం. ఇంకోటి ఏంటంటే మా గతంలో ఇక్కడ మన ఎంపీ గారు రేవంత్ రెడ్డి గారు చేసి ఇక్కడ ఉన్న సమస్యలు మొత్తం అతనికి తెలుసు, సీఎం గారికి తెలుసు. కాబట్టి మేము అందరం కలిసి పోయి రిక్వెస్ట్ చేసి సీఎం గారిని ప్రత్యేకమైన నిధులు తీసుకొస్తాం. అలానే ఇక్కడ ఉన్న చిరు వ్యాపారులకి ఒక మంచి మాట ఏంటంటే ఇప్పటి నుంచి బోడుప్పల్లో తాయి బజార్ ఉండదు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.